మనందరి దగ్గరనైతే బ్యాంక్ అకౌంట్లు వచ్చి చాలా ఉంటాయి. అది ఏ రకంగా ఓపెన్ చేస్తామో ఓపెన్ అయితే చేస్తాము. 3-4 సేవింగ్స్ అకౌంట్స్ ఉంటాయి. మరి ఈ అకౌంట్స్ మెయింటైన్ చేయకపోతే అడ్వాంటేజెస్ కంటే డిసడ్వాంటేజెస్ అనేటివి ఎక్కువ ఉన్నాయి. మరి ఆ విషయం మీకు తెలుసా? ఉంటే అవి ఏంటి? కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు పిల్లగాడు కాలేజ్ పోతుండు కదా అని చెప్పేసి ఎంతో అంత అమౌంట్ అయితే కావాలి కదా అని చెప్పేసి ఒక అకౌంట్ అయితే తీస్తాం. మరి అయిపోయిన తర్వాత కాలేజ్ అయిపోయిన తర్వాత జాబ్లో జాయిన్ అయినాక కంపెనీ వాళ్ళు వాళ్ళకి ఏదైతే బ్యాంక్ అది ఉంటుందో ఆ అకౌంట్ తీయమని చెప్పేసి వాళ్ళు అంటారు. సో ఆ కార్డ్ అనేది దగ్గరకు వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఒకవేళ కంపెనీ చేంజ్ అయిపోతే మళ్ళీ వాళ్ళు వేరే బ్యాంక్ అకౌంట్ అనేది వాళ్ళు క్రియేట్ చేసుకోమంటారు. అది ఒక అకౌంట్ ఉండిపోతుంది. అయితే ఇవన్నీ ఏముందిలే సేవింగ్స్ అకౌంటే కదా, జీరో బ్యాలెన్సే కదా అని మనం అయితే లైట్ తీసుకుంటాం. మరి ఈ అకౌంట్లు మెయింటైన్ చేయకుండా ఉండేది ఉంటే ఇవన్నీ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసేటట్టుగా జనరల్ అకౌంట్లోకి టర్న్ అయిపోతాయి. సో ఏదైనా మనం దాంట్లో మళ్ళీ మినిమం అమౌంట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. మరి ఈ మినిమం అమౌంట్ కనుక మెయింటైన్ చేయలేదని అంటే మాత్రం ఛార్జెస్ అనేది వేస్తారు. ఈ ఛార్జెస్ పోతుంటే మైనస్ బ్యాలెన్స్లకు అయితే పడిపోతుంది. ఎప్పుడన్నా ఫ్యూచర్లో మనకు అది గుర్తొచ్చో ఏమన్నా మళ్ళీ క్లోజ్ చేద్దామనేసి బ్యాంక్ వెళ్తే మాత్రం కంపల్సరీ ఆ ఛార్జ్ అనేది పే చేస్తేనే బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేస్తామని చెప్తారు బ్యాంక్ వాళ్ళు. కాబట్టి ముందుగానే బ్యాంక్ అకౌంట్స్ అనేది క్లోజ్ చేయండి. ఒకవేళ లేదు అని అనేది ఉంటే దానిలో మినిమం అమౌంట్ అన్నా మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఇంకో విషయానికి వస్తే మరి నార్మల్ సేవింగ్స్ అకౌంట్లలో 3-4 అకౌంట్లు అయితే ఉంటాయి. వాటిలో అయితే మినిమం మెయింటైన్ చేయాలి. ఉంటే మాత్రం కంపల్సరీ మెయింటైన్ చేయాలి. కానీ వీటి ఈ మెయింటెనెన్స్ ఇదివరకు అని అంటే 1000 రూపీస్ అట్లా అన్నట్టుగానే ఉంటుండేది, తక్కువ ఉంటుండేది ఛార్జెస్. అయితే ప్రాబ్లం లేదులే అనుకునేటోళ్ళం. మరి ఇప్పుడు అదే మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ కొన్ని బ్యాంకులు అయితే 10,000 దాకా కూడా తీసుకొచ్చినాయి. సో మనం ఇప్పుడు 4 అకౌంట్లు మెయింటైన్ చేసేది ఉంటే 10,000 10,000 10,000 10,000 అంటే 40,000 మెయింటైన్ చేయాలి. మరి ఈ 40,000 బ్యాంక్ వాళ్ళకి దానికి ఇస్తే అలా ఏమి ఇంట్రెస్ట్ అట్లానైతే ఏమీ ఉండదు. సో దాంతో లాసే మనకి. సో అదే అమౌంట్ని తీసుకుపోయి ఏదైనా ఎఫ్డీ చేయడమో మ్యూచువల్ ఫండ్స్లలో ఇన్వెస్ట్ చేయడమో ఇంకేదైనా ఇంట్రెస్ట్లకు ఇచ్చుకున్నా కూడా మనకు డబ్బులు అయితే మన ఇంట్రెస్ట్ ఆ డబ్బులు అయితే మనకు వస్తాయి. సో ఇది కూడా ఒక రకంగా చూస్తేనైతే దాంతో లాస్ అది. అందుకని ఏదైతే అవసరమో ఒకే అకౌంట్ మెయింటైన్ చేస్తూ మిగతా రిమైనింగ్ అమౌంట్ని మనం ఎఫ్డీ చేసుకుంటేనైతే దానిలో రిటర్న్స్ అయితే ఎక్కువ వస్తాయి. ఇంకో విషయం ఏంటంటే 3-4 సేవింగ్స్ అకౌంట్లు ఉన్నాయనంటే 3-4 ఏటీఎం కార్డులు కూడా కావాలి. మరి ఏటీఎం కార్డులు కావాలంటే కూడా వాళ్ళు ఒట్టిగానైతే ఇయ్యరు, ఫ్రీగానైతే రాదు మనకి అది. సో దానికి కూడా ఛార్జ్ అనేది వేస్తారు. కొన్ని బ్యాంక్స్ అయితే 500 నుంచి 1000 రూపాయల దాకా కూడా ఛార్జ్ అనేది వేస్తారు. ఒకవేళ నువ్వు ఆ ఏటీఎం కార్డులు వాడకపోయినా చేసినా కూడా దానిలో ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ అనేది 2 కూడా ఇస్తారు. మరి ఇదే విధంగా మనం ఈ రకంగానైతే అన్ని కార్డులు దగ్గర పెట్టుకొని వాటికి ఛార్జెస్ పే చేసుకుంటా ఇవన్నీ చేయడం అయితే అనవసరం. ఇంకా ఇవే కాదు, ఎస్ఎంఎస్ ఛార్జెస్ ప్లస్ ఇంటర్నెట్ ఛార్జెస్తో కూడా మన దాంట్లో ఛార్జెస్ అనేటివి పడేసి కట్ చేస్తూ ఉంటారు అమౌంట్ బ్యాంక్ వాళ్ళు. మరి ఇదంతా మనకు అవసరమా? మరి ఈ బ్యాంక్ అకౌంట్స్ని యూజ్ చేయట్లేదు కాబట్టి అవి మిస్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా మిస్యూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. మరి ఇక లేట్ ఎందుకు, మీరు కూడా యూజ్ చేయని అకౌంట్స్ ఏ ఉన్నా సరే అవి క్లోజ్ చేసేసేయండి.